బ్రిగేడ్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మోహన్ లాల్ గంజ్ కొత్వాలీ ప్రాంతంలోని కిసాన్ పాత్లో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ బస్సు బీహార్లోని పాట్నా నుండి కార్మికులు వారి కుటుంబాలను తీసుకుని ఢిల్లీకి వెళ్తుంది. ఇక గురువారం ఉదయం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు నెలకొన్నాయి. స్థానికులు ప్రయాణికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఇక అరడజనుకు పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలాన్ని చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశాయి. మంటలు చాలా భయంకరంగా ఉండడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటలు వేగంగా అంటుకోవడంతో 5 సజీవ దహనమయ్యారు. ఇక ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రెడ్డిగా ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మోహన్ లాల్ గంజ్ కొత్వాలీ ప్రాంతంలోని కిసాన్ పాత్లో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ బస్సు బీహార్లోని పాట్నా నుండి కార్మికులు వారి కుటుంబాలను తీసుకుని ఢిల్లీకి వెళ్తుంది. గురువారం ఉదయం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు నెలకొన్నాయి. ఇక అయితే స్థానికులు ప్రయాణికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఇక అరడజనుకు పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలాన్ని చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశాయి. మంటలు చాలా భయంకరంగా ఉండడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటలు వేగంగా అంటుకోవడంతో 5 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.